నమస్తే, నేను మోనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. ప్రపంచ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించిన ప్రతిష్టాత్మక ఈవెంట్గా ఫార్ములా ఈ రేస్ నిలిచింది. ఈ రేస్ ద్వారా హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి ఈ రేస్ మరింత ఊతమివ్వడంతో పాటు గ్రీన్ మొబిలిటీపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల దృష్టి హైదరాబాద్పై పడడంతో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైందనే అంచనాలు ఉన్నాయి. పర్యాటకం, హోటల్స్, హాస్పిటాలిటీ, సేవా రంగాలకు కూడా ఈ ఈవెంట్ సానుకూల ప్రభావం చూపిందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. మొత్తంగా ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్గా నిలబెట్టడంలో కీలక వేదికగా మారిందనే చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఈరోజు అంపల్లి కోర్టుకి ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన తర్వాత కోర్టులో ఇరువాదలిన తర్వాత ఆగస్టు 25కి కోర్టు నాంపల్లి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇరువాదలు నిన్న తర్వాత అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ జడ్జి ముందు వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ జడ్జి ముందు వాదనలు వినిపించారు. వాదనలు నిన్న తర్వాత ఆగస్టు 25కి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ₹1,00,000 బాండ్ సమర్పించాలని కేటీఆర్కు జడ్జి ఆదేశించారు. వెంటనే ₹1,00,000 బాండ్ ఆయన సమర్పించారు. ఆయనతో పాటు అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ₹1,00,000 బాండ్ సమర్పించారు. హెచ్ఎండిఏ అప్పుడు పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఆయన కూడా ₹1,00,000 బాండ్ సమర్పించారు. యాక్చువల్గా ఈ కేసు చూస్తే అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ఫార్ములా ఈ రేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా ఈ రేసు ఆయా రాష్ట్రాల్లో నిర్వహిస్తుంటే కొన్ని రాష్ట్రాలకే యాక్చువల్గా పరిమితమైంది ఆనాడు ఫార్ములా ఈ రేస్. హైదరాబాద్లో నిర్వహించగలుగుతారా, హైదరాబాద్లో నిర్వహించే సత్తా ఉందా లేదా అనేక అనుమానాలకు తావిచ్చింది. కానీ ఫార్ములా ఈ రేసు నిర్వహించడం కంటే కూడా ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల అనేక పెట్టుబడులు, అదేవిధంగా ఇతర దేశాల నుంచి డెలిగేట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించినప్పుడు ఆనాడు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు. సో అదేవిధంగా వనరులు సమృద్ధిగా హైదరాబాద్లో ఉండడం, పెట్టుబడులకు మంచి ప్లేస్గా హైదరాబాద్ ఆనాడు ఉంది. కాబట్టి సో అప్పుడు ఆ ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల దాదాపుగా అనేక కంపెనీలు హైదరాబాద్కు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే హెచ్ఎండిఏ నుంచి దాదాపుగా ₹55 కోట్ల కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు అవి ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశారనేది ఒక ఆరోపణ. అందులో భాగంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఈడీ సైతం విచారణ చేస్తూ ఉంది. సో అందువల్ల ఇందులో A1గా కేటీఆర్, ఆనాడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి ఉన్నారు. సో ఆయన A2గా, ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి ఆయన A3గా ఇందులో చేర్చారు. A4గా ఎఫ్ఈఓ కంపెనీని చేర్స్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసి ఏసీబీ కోర్టులో పెట్టారు. సో ఏసీబీ కోర్టు ట్రయల్లో భాగంగా ఈరోజు విచారణ చేపట్టింది. సో విచారణలో భాగంగా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాళ్ళు చెప్పడం, కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ చెప్పడం, ఎక్కడ కూడా అవినీతి జరగలేదని, అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఆనాడు హెచ్ఎండిఏ నిధుల నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేసిన మాట వాస్తవమే తప్ప అందులో స్కామ్ జరిగిందని, లేకపోతే క్విడ్ ప్రోకో అంటే ఆ కంపెనీకి ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు వచ్చాయని ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. కానీ ఇవాళ ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పైన చేస్తూ ఉంది, కేటీఆర్ పైన చేస్తూ ఉంది. హైదరాబాద్ ఇమేజ్ ప్రపంచ పటంలో నిలిపేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే ఫార్ములా ఈ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటుంది. కానీ ఎక్కడ అవినీతి జరిగింది,
ఎందులో జరిగింది అనేది ఇంతవరకు కూడా కనీసం చూపించలేకపోతున్నారు, అధికారులు చూపించలేకపోతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు, కేటీఆర్ పని చేస్తున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పని చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా చూపించలేకపోతున్నారు అనేది కూడా కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి ఈ కేసు మాత్రం ప్రస్తుతమైతే ట్రయల్ నడుస్తుంది. మొదటి రోజు ఈరోజు నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. హాజరైన తర్వాత ఆగస్టు 25వ తారీఖు వాయిదా వేసింది. కాబట్టి ఆగస్టు 25వ తారీఖు రోజు ఇరు వాదనల తర్వాత కోర్టు ఏం చెప్తున్నది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కేసును మాత్రం కొంత సాగదీసే పనిలోనే ఉన్నట్టుగా కూడా అందరికీ అర్థమవుతుంది. రైట్ సైడ్ థ్యాంక్ యూ.